శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టాటికాయై నమః. మనం 2026 జూన్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా తులారాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా ఈ రాశికి అధిపతైనటువంటి శుక్రుడు ఈ మాసమంతా కూడా విశేషమైనటువంటి అంటే శుభస్థానంలో సంచారం ఉంటుంది. కాకపోతే 9వ తేదీ తర్వాత నుంచి కాస్త అననుకూలమైనటువంటి సంచారంగా కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. కాకపోతే చేసేటటువంటి పనులు అన్ని కూడా దిగ్విజయంగా ఉండేటటువంటి ఫలితాన్ని కూడా మనం పొందేటటువంటి అవకాశం. శని 6వ స్థానంలో సంచారం శుభస్థానం. ఎట్లాంటి శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి పరిస్థితి. ఏదైనా రుణబాధలుంటే తత్సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా అధిగమించేటటువంటి అవకాశం. చేసేటటువంటి పనులు ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి. భూగృహ సంబంధమైనటువంటి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కానీ, భూమి మీద పెట్టుబడి పెట్టేవాళ్ళు లేదా ఇల్లు కొనాలనుకునేటటువంటి వాళ్ళకి సంబంధించిన విషయంలో పనులు ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి. ఉన్నత విద్యలకు సంబంధించినటువంటి విషయాలలో కూడా అనుకూలమైనటువంటి స్థితి. ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి స్థితి. ఎందుకు అంటే పనికి సంబంధించినటువంటి అధిపతి బృహస్పతి ఉద్యోగ స్థానంలో ఉచ్చస్థానంలో మారేటటువంటి అవకాశం కాబట్టి మంచి ఉద్యోగాన్ని అంటే అనుకూలమైనటువంటి ఉద్యోగాన్ని పొందేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ రాశి అధిపతైనటువంటి శుక్రుడు ఈ నెల 9వ తేదీ తరువాత నుండి కాస్త అననుకూలమైనటువంటి అంటే వేధస్థానంలో సంచారం కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా వీరికి 5వ స్థానంలో రాహువు కూడా ఉండడం వల్ల కాస్త మానసికమైనటువంటి ఒత్తిళ్లు అట్లాంటి చికాకులు ఉండేటటువంటి అవకాశం. కాబట్టి వీళ్ళందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం, దుర్గామ్మ వారికి సంబంధించినటువంటి స్తోత్రాలు పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. అంతేకాకుండా విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా అనుకూలమైనటువంటి స్థితే. ఈ రాశి వారికి తృతీయ షష్ఠాధిపతి అయినటువంటి బృహస్పతి కేంద్ర స్థానంలో ఉచ్చలో ఉండడం ద్వారా మంచి సామర్థ్యంతో విశేషమైనటువంటి పనులన్నీ కూడా చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా చక్కటి మార్గంలో వెళుతూ ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేటటువంటి పనులు చేస్తూ చక్కగా సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీమాత్రే నమః. మామూలుగా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రధానంగా ఆడవారి యొక్క పాత్ర ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది. ప్రతి కుటుంబంలో కానివ్వండి, ప్రతి ఒక్కరి జీవితంలో కానివ్వండి. ఈ ఆడవారు ప్రధానమైనటువంటి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, చేయవలసినటువంటి ఆరాధనలు ఇవి తెలుసుకోవడం ద్వారా మనం సరైనటువంటి మార్గంలో వెళుతూ మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సహజంగా సహజ రాశి చక్రంలో కుటుంబ స్థానానికి, కళత్ర స్థానానికి అంటే వివాహ స్థానానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా వివాహం దగ్గరకు వచ్చేసరికి ఒక కుటుంబంలోంచి ఇంకో కుటుంబంలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఆడవారిది. కాబట్టి బాధ్యత ఎక్కువ అవుతుంది. కుటుంబపరమైనటువంటి దోషాలు ఏమైనా ఉన్నా, కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపించాలి అన్నా, ఇంకా పెళ్లి అనేది భార్యకి భర్త, భర్తకి భార్యకి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఈ పెళ్లికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా, పెళ్లికి సంబంధించినటువంటి ఆ ఇబ్బందుల్ని అధిగమించాలి అన్నా ప్రధానమైనటువంటి దేవత ఎవరు అంటే లక్ష్మీ అమ్మవారు.
ఈ కుటుంబ స్థానానికి అంటే వృషభ రాశికి, కళత్ర స్థానానికి తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీ అమ్మవారు కాబట్టి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం వధువుకి ఖచ్చితంగా ఉండాలి. కాబట్టే ప్రతి వివాహంలో పెళ్లి పత్రికల్లో వధువు పేరు చెప్పే ముందు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అంటుంటారు. అందుకోసమే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటూ కుటుంబపరమైనటువంటి దోషాలన్నీ కూడా పోవడానికి, కళత్రపరమైనటువంటి వివాహపరమైనటువంటి దోషాలన్నీ కూడా పోవడానికి ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశీర్వచనం ఉండడానికి మనం ఆ రకంగా మన పెద్దవాళ్ళు ఈ వధువుకి పేరుకు ముందు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అని పేరు చెప్తూ సంబోధిస్తారు. అంతేకాకుండా ఈ కుటుంబపరమైనటువంటి దోషాలు అవన్నీ కూడా పోవడానికి కేవలం అమ్మవారి యొక్క అనుగ్రహం ఏ విధంగా కలుగుతుంది అంటే నిత్యకృత్యంలో ఆడవాళ్ళందరూ కూడా ప్రతిరోజు లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యాలి. లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఒకవేళ పూజా కార్యక్రమాలు చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉంటే లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం అయినా ప్రతినిత్యం కూడా పారాయణ చేయడం ద్వారా అనేక రకాలైనటువంటి దోషాలన్నీ కూడా పోతాయి. అంతేకాకుండా ఇంట్లో తులసి సేవ చేసుకుంటే ప్రతిరోజు తులసికి నీళ్లు పోస్తూ తులసి ఎప్పుడు కూడా సజీవంగా ఇంట్లో కళకళలాడుతూ, అంతేకాకుండా ఆ ప్రతిరోజు ప్రదోషం సమయంలో తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయడం, ఇట్లాంటివన్నీ కూడా ఎంతో ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశాలని కల్పించేటటువంటి ప్రక్రియలు. చాలా చిన్నటువంటి ప్రక్రియలే కానీ మంచి ప్రక్రియలు అన్నమాట, విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి ప్రక్రియలు. అంతేకాకుండా ప్రధానంగా ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించాలి అంటే అతిథి సత్కారం నిత్యం జరుగుతూ ఉండాలి. ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు లేదు కాదు అనకుండా సేవాభావంతో వారిని చూసుకుంటూ వచ్చినటువంటి వారికి పానీయాలు ఆహారాలు ఇస్తూ ఆ విధంగా సేవ చేసుకుంటూ ఉండడం ద్వారా కూడా అతిథి రూపంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క ప్రసాదం కూడా మనకు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సామరస్యంగా ఉంటూ చక్కటి ఫలితాలు పొందాలి అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన, తులసి సేవ, అతిథి సేవ, ఈ మూడు చక్కగా ప్రతి ఇంట్లో కూడా జరిగేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రకంగా కేవలం లక్ష్మి అంటే ధనమే కాదు, లక్ష్మి అంటే జ్ఞానం అని అర్థం. కాబట్టి ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశీర్వచనం వల్ల ప్రతి ఒక్కరూ కూడా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతూ అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమిస్తూ ఈ కుటుంబ స్థానం, కళత్ర స్థానం చెప్పాను కదా, అవి రెండు మారక స్థానాలు కూడా. అంటే అపమృత్యు దోషాలన్నీ కూడా పోతూ చక్కగా ఆయుర్దాయం పెంచుకుంటూ ప్రతినిత్యం కూడా సేవాభావంతో అతిథి సేవ చేసుకుంటూ, తులసి సేవ చేసుకుంటూ, లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ప్రతినిత్యం కూడా దేవతా ఆరాధన మార్గంలో ఉంటూ అందరూ కూడా సత్ఫలితాలు పొందాలని ఆశిస్తూ స్వస్తి.